జనగామ జిల్లాలో నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని ఏబీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పెంబర్తిలోని మహాత్మా గాంధీ జ్యోతి బాపులే గురుకుల విద్యాలయం పరీక్ష కేంద్రంలో పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య పరీక్ష నిర్వహించారు. మహాత్మా గాంధీ జ్యోతి బాపులే గురుకుల కేంద్రంలో 192 మందికి గాను 170 మంది, ఏబీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 396 మందికి గాను 339 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా పెంబర్తిలోని మహాత్మా గాంధీ జ్యోతి బాపులే గురుకుల విద్యాలయంలో పరీక్ష రాయాల్సిన అశ్విని అనే విద్యార్థిని పొరపాటున జిల్లా కేంద్రంలోని ఏబీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకుంది. హాల్ టికెట్ ను పరిశీలించిన పోలీసులు వెంటనే స్పందించి డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆదేశాల మేరకు ఎస్ఐ చెన్నకేశవులు అధికారిక వాహనంలో విద్యార్థిని అసలు పరీక్ష కేంద్రానికి తరలించారు. పరీక్ష ప్రారంభానికి 9 నిమిషాల ముందే కేంద్రానికి చేర్చడంతో ఆమె సమయానికి పరీక్ష రాసే అవకాశం పొందింది. విద్యార్థిని భవిష్యత్తును కాపాడిన జనగామ పోలీసుల సేవాభావంపై స్థానికులు, తల్లిదండ్రులు ప్రశంసలు కురిపించారు. మన జనగామ జిల్లాలో నీట్ ఎగ్జామ్ పెంబర్తి మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే అదేవిధంగా జనగామ పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కాలేజీలో ప్రశాంతంగా జరుగుతుంది. ఈరోజు పిల్లలు 1:30 వరకు అందరినీ కూడా లోడ్ పంపించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీస్ఫుల్గా ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ అయ్యే విధంగా అన్ని రకాలుగా బందోబస్తు వేయడం జరిగింది. అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు.